Hi, hello, welcome to my channel. My name is Mansa. Find the quadratic equation whose roots are p minus q by p plus q minus of p plus q by p minus q. ఏమన్నారంటే అండి ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టూ రూట్స్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ రూట్ని ఆల్ఫా అనుకుంటున్నాను, సెకండ్ రూట్ని బీటా అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేయాలి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే మనం చేయాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎడిషన్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేశానండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఎల్సిఎం కట్టాను, పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. నెక్స్ట్ ఎల్సిఎం అండి, పీ ప్లస్ క్యూ క్యాన్సిల్ అయితే పీ మైనస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ క్యాన్సిల్ అయితే పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఫార్ములా ఉందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ab. అలాగే మైనస్ 4pq బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. పీ మైనస్ క్యూ క్యాన్సిల్, పీ ప్లస్ క్యూ క్యాన్సిల్, మైనస్ ఉంది కాబట్టి -1. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే అండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0 ఫార్ములా. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, డైరెక్ట్గా ప్లస్ చేసేసానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే -1, సో -1 ఈక్వల్ టు 0. దానికి ఎల్సిఎం చేశానండి, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇక్కడ బై 1 ఉన్నట్టు కదా, 1 టేబుల్ ఇందులో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ టైమ్స్, సో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 4pqx వస్తుంది. నెక్స్ట్ బై 1 ఉన్నట్టు కదా, 1 టేబుల్ ఇందులో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ టైమ్స్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ -1, సో మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డెనామినేటర్ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m the equation m plus 1 into x square plus 2 into m plus 3 plus m plus 8 equal to 0 has equal roots. m యొక్క ఏ విలువకు ఈక్వల్ రూట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడండి. మనం ఫస్ట్ నేను ఏం చేశానంటే గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే 2 ఇంటూ m ప్లస్ 3 కాబట్టి 2m ప్లస్ 2 3s are 6 రాసుకున్నాను. మనకి సమ్లో ఇచ్చింది ఏంటి, ఈక్వల్ రూట్స్ అంటే డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా మీన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac కాబట్టి బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ బీ స్క్వేర్ అంటే 2m ప్లస్ 6 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4 ఇంటూ ఇక్కడ m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 8 మల్టిప్లై చేశానండి. m ఇంటూ m స్క్వేర్, m ఇంటూ 8 8m, 1 ఇంటూ m 1 ఇంటూ 8 నెక్స్ట్ m 8m ప్లస్ m 9m అవుతుందండి. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేశాను, -4తో మల్టిప్లై చేశాను అంటే -4m స్క్వేర్ మైనస్ 4 9s are 36m ప్లస్ ఇంటూ మైనస్ -4 8s are 32 ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ 4m స్క్వేర్ -4m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి సింగిల్ లైన్ ఉన్నదేమో కాన్స్టెంట్స్ 36 - 32 అంటే 4. నెక్స్ట్ డబల్ లైన్ ఉన్నది m మల్టిపుల్స్ అండి, అంటే -36m ప్లస్ 24m, 36లోంచి 24 తీసేస్తే -12m. నెక్స్ట్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే -4 ప్లస్ మైనస్ క్యాన్సిల్. m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిపుల్గా ఉంది కాబట్టి 12 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది 4/12. 4 టేబుల్ 4లో 1 టైమ్, 12లో 3 టైమ్స్, m ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకేనా. నెక్స్ట్ సమ్. If the equation x square minus 15 minus m into 2x minus 8 equal to 0 has equal roots, find the value of m.
గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నానండి. నెక్స్ట్ సింప్లిఫై చేశాను, ఎంతో మల్టిప్లై చేశాను. -2mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆర్డర్లో రాసుకున్నానండి. ax² + bx + c లాగా, అంటే x² - 2mx + 8m - 15 ఈక్వల్ టు 0. మనకు సమ్లో ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే మీన్స్ డెల్టా ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ b² - 4ac. డెల్టా మీన్స్ b² - 4ac. ఈక్వల్ రూట్స్ కాబట్టి డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా వాల్యూ b² - 4ac కాబట్టి b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. x² మల్టిపుల్ a, x మల్టిపుల్ b, కాన్స్టెంట్ c. సో b² - 4ac ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2m² అంటే 4m². 4 8 జా 32. ప్లస్ ఇంటూ మైనస్ -32m. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4 జా 60 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 కామన్ తీస్తున్నానండి. 4 కామన్ తీస్తే కనుక 4 కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. m² - 8m + 15 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కట్టానండి. 1 × 15 15. 5 3s are 15. -5 × -3 ఆల్సో 15. సింప్లిఫై చేస్తే మిడిల్ టర్మ్ వచ్చింది, మల్టిప్లై చేస్తేనేమో 15 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ m కామన్ తీస్తే m - 5 -3 కామన్ తీస్తే m - 5 ఈక్వల్ టు 0. ఇది మొత్తంలో నుంచి m - 5 కామన్ తీస్తే m - 3 ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ m ఈక్వల్ టు 3. ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు పబ్లిక్లో వచ్చింది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.